నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమే సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యమే తమ ముందు కర్తవ్యమని కాకినాడ జిల్లా పెద్దపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు మున్సిపల్ మంత్రి పి నారాయణ, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రభుత్వ విప్ యనమల దివ్య, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి అగ్రనేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ, లేకపోతే ఎనర్జీ కానీ, రీయూజ్ కానీ, మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మ మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయి. మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం, సంతోషం. విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. ఓకేమ్మా, ఎవరమ్మా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేటువంటి తపన పడుతున్నా శుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మౌనికాండ్ మంజుషా, థ్యాంక్ యూ. ఫెలిసిటేషన్ ఆఫ్ 2 శానిటరీ వర్కర్స్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్. ఇప్పుడు శానిటరీ వర్కర్స్కి సన్మాన కార్యక్రమం. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శానిటరీ వర్కర్ వైవివి సత్యనారాయణని సత్కరిస్తున్నారు. పరిశుభ్రతే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్. I request మున్సిపల్ కమిషనర్ ప్రేకర్లు మరియు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ నా నమస్కారాలు. సార్, లాస్ట్ 7 months స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాకినాడ జిల్లాలో ఆల్ మండలాల్లో, ఆల్ గ్రామాల్లో విత్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీవన్ చేయడం జరుగుతుంది సార్.
we understand స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ముఖ్య ఉద్దేశం పరిశుభ్రత స్వచ్ఛత లాంటి మేజర్ ఇండికేటర్ని ప్రతి గ్రామంలో సక్సెస్ఫుల్గా చేయటం. దానికి ప్రతి ఒక్కరి సహకారంతో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళ సహకారంతో చాలా చక్కగా చేయగలుగుతున్నాం సార్. అండ్ మన పెద్దాపురం వైపు వచ్చేసరికి సార్ మనం ఇట్ ఈస్ మేజర్లీ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా మీకు తెలిసినట్లుగా. సో దీనికి ప్రధానంగా ఒక 3 డ్రైవర్స్తో కొంచెం డెవలప్మెంట్ ప్లాన్స్ వేసుకోవడం, కాన్స్టిట్యున్సీ ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది సార్. వీ విల్ ప్రామిస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ దట్ విల్ ఆల్ వర్క్. మీరు అనుకున్న ఆశయానికి అనుగుణంగా మేము వర్క్ చేస్తాం ప్రామిస్ చేస్తూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాపురం ఇవ్వటం, అది కూడా శనివారం రోజుని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరి కార్యక్రమానికి పెద్దాపురం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని భారత దానికి స్వచ్ఛ భారత్కి ఆయన కన్వీనర్గా పెట్టి దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా ఇలా అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి శనివారం నాడు మన ప్రతి శనివారం కూడా ఇది అమలు చేయాలని చెప్పి ఆలోచనతో మనందరినీ కూడా అవేర్నెస్ చేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రజాపతిని ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ వర్కర్స్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాను. మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమేమి సమస్యలు వస్తాయని. నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు, అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా చేశారని. రెండో తేదీన 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాన్నాం. కేంద్రం 2,000, మనం 5,000 కలిపి 7,000 మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాదు, 7వ తారీఖున మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. జీఎస్టీ రీఎంబర్స్ చేస్తున్నాం. నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు 25,000 రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రోజున నాయి బ్రాహ్మణులకి సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ఇది కాకుండా 40,000 సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది. నిన్ననే మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా మీరు? ఉచిత బస్సు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా?
మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం, అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఉండే సీవీడ్ని